హాయ్ హలో వెల్కమ్ టు అవి కుట్టి 60 ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారని చెప్పని అనుకుంటున్నా. నేనైతే బాగున్నానా? ఎందుకు బాగాలేదు? సరే, అది చెప్పడానికి ముందు ఒకటైతే చెప్తా. నేనైతే 20 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. 20 డేస్ ఛాలెంజా? మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ అది ఇది అనుకుంటున్నారా? వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే కాదు. 20 డేస్ ఫోన్కి దూరంగా ఉందాము అనుకుంటున్నా. అసలు వీలైద్దంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఫోన్కి ఫుల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నాం. అవునా కాదా? నిజం చెప్పండి మీరే. సరే, నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. సరే, వీడియోని స్కిప్ చేయకుండా, లేకపోతే వీడియో ఆపేసేసి వెళ్ళిపోకోకుండా ఫస్ట్ కొంచెం చూడండి. లైక్ చేయకపోయినా పర్లా, షేర్ చేయకపోయినా పర్లా, కానీ ఒక్కసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో వినండి. ఓకే? 20 డేస్ ఫోన్కి దూరంగా ఉండడం పాసిబుల్లా? నాట్ పాసిబుల్లా? కాదు కదా. కానీ ఈ ఛాలెంజ్ నేను నా హెల్త్ కోసం అయితే తీసుకోవట్లేదు, పిల్లల కోసం ఆ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. పిల్లల కోసం ఆ ఛాలెంజ్ ఎందుకు అనుకుంటారా? అసలు ఏమైందంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఫుల్ కోపము, చిరాకు, అలా పిచ్చి పిచ్చిగా వస్తుందన్నమాట. ఇద్దరు పిల్లల్ని ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవడము, ఇంట్లో వర్క్, యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం, అది పోయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటా ఉండడము, లైఫ్లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, అవి డెసిషన్స్ రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్, అవి వాటి గురించి ఆలోచించడం. నాకు తెలియకుండానే నా బ్రెయిన్లో పిచ్చి పిచ్చిగా ఏం జరుగుతున్నాయో నాకే తెలియట్లా, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. వీటన్నిటి ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్ని అరవడము, చిరాకు పట్టడము, ఒక్కొక్కసారి అయితే కొట్టాల్సి వస్తుంది వాళ్ళు చేసే అల్లరి తట్టుకోలేక. ఇంతకుముందు బరాయిచ్చేదాన్ని, వాళ్ళు ఎంత అల్లరి చేస్తే నేను బరాయిచ్చేదాన్ని. కానీ ఆ అల్లరి అంతా తట్టుకోలేక ఎందుకు బాగా కొడతాం, తిట్టడం అయితే స్టార్ట్ అయ్యింది. దీనివల్ల ఏమైందంటే చిన్నగా సరే కొంచెం రిలాక్స్ అనే పేరు పెట్టుకొని, రిలాక్స్ అనేదాన్ని దీనికి పెట్టుకొని పేరు పెట్టుకొని ఫోన్ సోషల్ మీడియాలో చూడడం స్టార్ట్ చేశా. యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో అట్లా చూడడం స్టార్ట్ చేశా. అదేమైందంటే చిన్నగా ఎప్పుడెప్పుడో చూడడం, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు అలా కొంచెం 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 చూస్తా. అదేమైందంటే ఫుల్గా ఎడిక్ట్ అయిపోయా. నిజం చెప్తున్నా, ఫుల్గా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయా నేను. ఇప్పుడు ఒకటి చెప్తా. పద్దాకా మా అమ్మ అనేవాళ్ళు, మనం ఏం చేస్తున్నామో, తల్లి తండ్రి ఏం చేస్తున్నారో పిల్లలు కూడా ఖచ్చితంగా అదే పాటిస్తారు. సో మీరు ఖచ్చితంగా పిల్లల ముందు సరిగ్గా పాటించండి, సరిగ్గా ఉండండి అని చెప్పని ఎప్పుడు మా అమ్మ చెప్తా ఉంటారు నాకు. ఇప్పుడు నేనంతా ఫోన్ అవి చూస్తున్నప్పుడు పిల్లలు ఏమన్నా గమ్ముకుంటారా? ఎందుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ అడుగుతారా లేదా? ఇంతకుముందు నాకు ఫోన్ అంత అడిక్ట్ ఉన్నా అంటే అస్సలు అంతగా అయితే లేదు. రోజు మొత్తం మీద ఒక 2 అవర్స్ అలా ఊరికి అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడడం, అప్పుడప్పుడు అది చూడడం, అట్లానే ఉండేది. నేను ఇంతకుముందు అందరికి గర్వంగా చెప్పుకునేదాన్ని తెలుసా, చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని. నేను మా ఇంట్లో పిల్లలకి టీవీ కానీ ఫోన్ కానీ అస్సలు పెట్టను అని చెప్పని. ఇంకా మా ఆయన నన్ను తిడతారు, పద్దాక నీ మొహం చూస్తా కూర్చోవాలా. మా అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తారు వీళ్ళు, అమ్మ అసలు టీవీ పెట్టట్లేదంటే మా అమ్మ తిట్టిద్ది, నీ మొహం చూస్తా కూర్చోవాలా పద్దాక, కొంచెం పెట్టచ్చు కదా అని చెప్పని. కానీ నేను నాకు వర్క్ అంతా చేసేసుకొని ఎంత టైం కుదిరితే అంత టైం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి నేను ట్రై చేస్తా. వాళ్ళు కూడా ఏంటంటే నాతో ఆడుకోవడము, లేకపోతే నేను పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు ఆడుకోవడం, అట్లా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా అడిగేవాళ్ళు టీవీ పెట్టమని చెప్పి నేను, కానీ ఏదో ఒకటి చెప్పేసేసి బయటికి తీసుకెళ్ళడము, పార్క్కి, గ్రౌండ్కి తీసుకెళ్ళడం, అలా మేనేజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను చూడడం వల్ల వాళ్ళు వచ్చి ఏం అడుగుతున్నారు ఫోన్ పెట్టమని. కానీ మనం ఇవ్వం కదా, ఫోన్ తప్పమ్మ కళ్ళు పోతాయి అలా చెప్తాం కదా, మాటలు చెప్తాం కదా. కానీ వాళ్ళు వచ్చి ఏం అడిగారంటే, నిన్న వాళ్ళ నాన్న అడుగుతున్నారు మా బాబు వెళ్ళి, నువ్వు మాత్రం ఫోన్ చూడొచ్చు, నేను మాత్రం ఫోన్ చూడకూడదా, నువ్వు మాత్రం చదువుకో, నేను మాత్రం చదువుకోవాలా అని చెప్పని వాళ్ళ నాన్ని వాడు ఇప్పుడు ఒక 6-7 టైమ్స్ అయితే అడుగుతున్నాడు అలా క్వశ్చన్. నాకైతే అది వినిన తర్వాత అరే నిజమే కదా, ఇది వాడు అన్నది కూడా కరెక్టే కదా, మనమే తప్పు చేస్తున్నాము అలా అనిపించింది. అదే రోజు నైట్ ఏమైందంటే, నేను మ్యాక్సిమం ఇంతకుముందు చెప్పా కదా, ఫోన్ బెడ్ మీదకి కూడా నేను తీసుకురాను. కానీ ఈ మధ్య ఎడిట్ అవడం వల్ల ఊరికే అలా పడుకునే ముందు అలా పిల్లలు ఇద్దరిని ఇటొకరు ఇద్దరిని వేసుకొని మధ్యలో పెట్టుకొని ఫోన్ చూసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అరిసాడు నన్ను, ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఫోన్ చూస్తున్నా నాకు చెప్తావు అని చెప్పని. ఇంకా అలా చూస్తున్నప్పుడు వీడొచ్చి నైట్ టైం ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి అని చెప్పన్నావు, నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పని నన్ను మళ్ళీ క్వశ్చన్ చేశాడు వాడు. ఇంకా సరే, ఇంకా నైట్ అంతా ఏం పిల్లలా అని అడిగారు. నిజమే కదా, మనం చేసేది పిల్లలు చేస్తారు కదా.
ఇంకా నాకు బాగా అనిపించింది. ఇంకా నాకైతే ఇంకా ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనతో వాళ్ళ లైఫ్ మొత్తం మనకే స్పెండ్ చేసేవాళ్ళు. ఇంట్లో పని అంతా చేసుకొని వాళ్ళకి ఎంత టైం ఉంటే అంత టైం మనకి కబుర్లు చెప్పేవాళ్ళు, చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు, ఆడిపించేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ఒక పని పెట్టుకొని పని చేసేంతసేపు ఏమో టీవీ పెడుతున్నాం. నేను పని చేసుకుంటున్నా, చిరాకు తెప్పిస్తున్నాడు అని చెప్పని. పని అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా కలిసిపోయాము అందుకని టీవీ పెడుతున్నాం. ఎందుకు అలసిపోయామో మళ్ళీ వచ్చి మనం ఇసుకిస్తున్నాడు అని చెప్పని ఏదో ఒక సాకు చెప్పేసేసి మనం ఏం చేస్తున్నాము, టీవీ కానీ ఫోన్ కానీ పెట్టేసేస్తున్నాం. అవునా కదా? ఇంకా నాకు అది గుర్తొచ్చింది. అరే, మనం ఇప్పుడు కూడా చెప్పుకోగలుగుతున్నాం కదా, మన అమ్మ మన ఇలా ఆడిపించింది, ఇలా చేసింది అని చెప్పని. నేను మా ఆయన చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళం. మా ఆయన ఏం వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మ నా కోసం ఇన్ని ఐటమ్స్ చేసేది, ఇలా పెట్టేది, మాకు ఇలాంటి ఫుడ్ పెట్టేది, ఇలా చేసేది అని చెప్పని. నాకు కూడా అంతే చెప్పుకునేవాళ్ళం. రేపు మా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చెప్పుకుంటారు, మా అమ్మ మా నాన్న ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు పని చేసుకొని అని చెప్పుకుంటారు. నిజమా కదా? ఇంకా నాకు అప్పుడు అనిపించింది, ఓకే మనం చేస్తుంది చాలా రాంగ్. పిల్లలు ఒకవేళ పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ స్టడీస్, వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటారు. కానీ 10 years లోపే మనం పిల్లలతో ఎంతైనా ఆడుకోగలుగుతాము, వాళ్ళని ఎంతైనా ముద్దుగా చూసుకోవడం మాత్రం 10 years. నాకు మా పిల్లలకి 6-7 years వస్తేనే నాకు ఇంకా వాళ్ళ మనసులో బేబీస్ అలా ఉంటేనే బాగుండు అనిపించింది. ఎందుకంటే అప్పుడే మనం వాళ్ళతో చాలా ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతా వాళ్ళ పిల్లల్ని. అరే, వాళ్ళు ఇంతే ఉంటే బాగుండు, ఇంకా వాళ్ళతో మంచిగా ఆడుకోవచ్చు అని. అప్పుడు కష్టంగానే ఉండిద్ది, కానీ ఆ టైం మళ్ళీ మనకు రాదు. అవునా కదా? సరే, నాకు ఇంక ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏమైందంటే, సరే 20 days మనం ట్రై చేద్దాం. ఒకేసారి ఫోన్ ఆపమన్నామంటే మన వల్ల కాదు. అదొక ప్రెజర్ అయిపోయింది, ఎక్స్ట్రా ప్రెజర్ అయిపోయింది మనకి. అందుకని చెప్పి నేనేమనుకుంటున్నానంటే, చిన్నగా ఫోన్ ఆపేసేసి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఎంత టైం ఉంటే అంత టైం వీళ్ళతో ఆడుకోవడం, వీళ్ళని చదివించడం, మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అలా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ 20 days అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇది February 20, March 10కి నేను మళ్ళీ ఆపుతా. 11 వీడియో చేసి మళ్ళీ 11కి కానీ 12కి కానీ ఒక వీడియో పోస్ట్ చేస్తా. ఇన్ని డేస్ వీడియోస్ చేయవా, ఫోన్ చూడవా, ఫోన్ మాట్లాడవా అంటే అమ్మ వాళ్ళతో మాట్లాడతా. మా ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా ఆయనతో ఫోన్ మాట్లాడను. అమ్మ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడేసి అంతే. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడము, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసుకోవడం అట్లా అయితే చేయను. ఏదన్నా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏమన్నా వీడియోస్ చేయాలనిపిస్తే ఆ వీడియోస్ కెమెరా ఆన్ చేసి వీడియోస్ చేస్తా. ఇదైతే చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనేం చెప్పానో ఇది నిజమా కాదా అని చెప్పని, అవునా కరెక్టే కదా అని చెప్పని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, పిల్లలు కనుక ఒక్కసారి పెద్ద అయిపోయిన తర్వాత మనకి పిల్లలతో లైఫ్ అస్సలు రాదు. మనం ఎంత వాళ్ళని కార్లో తిప్పినా, వాళ్ళని ఏరోప్లైన్లో తిప్పినా, ఎంత చేసినా పిల్లలతో మనం ఇప్పుడు స్పెండ్ చేసే టైం మాత్రం ఎప్పటికీ రాదు. అర్థమైందా? అందుకని చెప్పని నేనైతే ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నా. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ నేను ఎలా ఒకవేళ ఖచ్చితంగా పాడడం మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్. ఎలా చేశాను, ఎంత వాటికి ఉండగలిగాను, ఎలా మేనేజ్ చేసుకోగలిగాను అంతా March 11 or 12 నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు అందరూ మంచిగా సేఫ్గా ఉండండి. సభకు సెలవు. బాయ్ బాయ్.